లోపలికి రావాలి, దేవునితో సాంగత్యం కలిగి ఉండటానికి రావాలి అంటే క్రీస్తే మార్గం. క్రీస్తే మార్గం. ఈ క్రీస్తు దగ్గరికి ఎవరు నడిపించాలి అన్నది ప్రహరీ, దిమ్మలు, పెండబద్దలు. ఎవరు నడిపించాలి? కొన్ని సంఘాలు ఉంటాయి, సమిష్టికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటారు, ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఉంటారు, వ్యక్తిగత సువార్త చెప్తూ ఉంటారు, వ్యక్తిగత సువార్త చెప్తా వెళ్తూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు కొంతమంది ఆవరణం బయట ఉన్న వారిని. ఓకే అండి. ఇప్పుడు అట్లాగా ప్రోత్సాహకరమైన పరిచర్య కరువు అవుతుంది, కానీ అది కూడా ఒక భాగమే. అది కూడా ఒక భాగం. 100, 50, 100, 50. 100 పరిపూర్ణత, 50 స్వతంత్రత. అంటే ఇత్తడి తీర్పుకి, వెండి విమోచన. అంటే దేవుని తీర్పుకు లోనైన ఒక వ్యక్తి విమోచింపబడి స్వతంత్రింపబడి పరిపూర్ణతలోనికి రావటం ఈ ఆవరణం చూపిస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఎంతసేపు చెప్పుకున్న దాన్ని మరలా నేను చెప్పాలంటే, దేవుని తీర్పుకు లోనైన ఒక వ్యక్తి విమోచింపబడి పాపము నుంచి విడుదల పొంది స్వతంత్రింపబడి పరిపూర్ణతలోనికి రావాలి. రావడానికి మార్గము క్రీస్తే. రావడానికి మార్గం క్రీస్తే. ఇప్పుడు ఓపెన్ చేసి వెళ్దాం లోపలికి. ఇంకేమైనా ఒకవేళ మీకు వేరే వేరే విధానాలు ఉన్నదేమో, కానీ నేనేం చేస్తుందంటే సంఘానికి సేవకునికి ఉపయోగపడే విధంగా తీసుకొస్తాను. ఇలా మీరు యేసుక్రీస్తుని చూడొచ్చు, యేసుక్రీస్తుని ప్రతి దాంట్లో మీరు చూడొచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తుని చూసుకుంటుంటే నాకు నీకు లాభం లేదు. ఇప్పుడు నన్ను నేను చూసుకోవాలి, నేను మనం చూసుకోవాలి దీంట్లో. ప్రస్తుతం ఇప్పుడు మనకున్నది అదే. ఎంతమంది క్రీస్తు దగ్గర నడిపించడానికి మనమే ఒక సాధనమైన అండి, మనమే ఒక సాధనమైన, అది కూడా ఆలోచన చేసుకుందాం. ఓకే, గేట్ తీసి లోపలికి వెళ్ళగానే మొట్టమొదట మనకు కనపడేది ఏంటంటే బలిపీఠం. బలిపీఠం గురించి మనం మనం ఒకసారి ఇది ఒకటి చెప్పేసుకొని గంగాను చెప్పేసుకొని, ఈరోజు ఫస్ట్ క్లాస్ కదా.